కరెక్టే, మీరు మాట్లాడిన భావం కరెక్టే అని చెప్పి చాలా మంది చెప్పారు, అది మీకు కూడా తెలుసు. కానీ అక్కడ వచ్చిన వర్డింగ్ అనేది రాంగ్ గా పోర్ట్రే అయ్యింది. దానికి మేము స్టాండ్ తీసుకోలేదు, ఇది ఫిక్స్. అండ్ ఇంకోటి, కానీ ఈరోజు మీరేమన్నారు తెలుసా, నీకు గట్స్ లేవు అన్నారు. గట్స్ దేనికి ఉండాలి? అనుకున్న పాయింట్ కరెక్ట్ అయితే దానికి గట్స్ ఉండాలి. అక్కడ మీకు పోట్రే అవుతుంది ఒకటి, మీరు చెప్పింది, మీరు అనుకున్నది ఒకటి, మీరు నోట్ల నుంచి బయటకు వచ్చింది ఒకటి, అక్కడ పోట్రే అయ్యింది ఒకటి. రెండు తప్పులు అవతల పక్క మీ పక్కన పెట్టుకొని మాకు గట్స్ లేవంటారు. నాకు అర్థం కావట్లేదు. ఏం తప్పులు? సంజనా గారు ఇక్కడ క్లియర్ గా లిటరల్ గా ఒకటి రాంగ్ గా, దానికి కాదు, అర్థం కాదా? చెప్తున్నా, దానికి అడగలేదు మమ్మల్ని. తెలీదా? అయిన తర్వాత కూడా నేను పర్సనల్ గా వచ్చి ఇన్ని రోజులు చూసినప్పుడు ఈ మనిషి ఏంటి, ఈ మనిషి భాష ఏంటి, ఈ భావం ఏంటి, వ్యక్తిత్వం, దానికి ఎవరిని అడగలేదు. అది ఆవిడ ఒపీనియన్. మీరు ఆవిడతో హెడ్ టు హెడ్ చేసుకోండి. సేఫ్ ప్లే అయితే మిమ్మల్ని సేఫ్ ప్లే చేయాలనుకుంటే మిమ్మల్ని వేయను కదా. ఈరోజు మిమ్మల్ని చేయను కదా సేఫ్ ప్లే చేయాలనుకుంటే. చెప్పా కదా, కాదు సేఫ్ కాదు, సేఫ్ ప్లే చేయాలనుకుంటే మిమ్మల్ని చేయను కదా. చెప్పా కదా, మన మనిషి కదా, అవసరం కదా, కావాల్సింది సేఫ్ ప్లే అనుకుంటే అనుకుంటాను కదా. సేఫ్ ప్లే చేయాలనుకుంటే చాలా చెప్పుకుంటాను కదా. నేను సేఫ్ ప్లేగా చాలా తెలియదు మాట్లాడదాను కదా. కానీ చెప్తున్నా, బాధ అనిపించే చెప్పా ఈరోజు, కోపం కాదు, బాధ అనిపించే చెప్పా. అంతే బాధ్యత బాగుండేది. అదే చెప్తున్నా, అంతే బాధ్యతకుంటే బాగుండేది. ట్రిగర్లు చేసినా, ఇన్ని చేసినా, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం చేస్తా మాట్లాడతాం. మీరు బయటికి వెళ్ళిన తర్వాత హార్ష్ రియాలిటీ తెలుస్తుంది. బాధ్యతకుండాలంటే వద్ద కుదరదు. మీకు బయటికి వెళ్ళిన తర్వాత హార్ష్ రియాలిటీ తెలుస్తుంది. అప్పుడు మీరు బాధపడతారో హార్ష్ రియాలిటీ తెలిస్తే నేను కరెక్ట్ చేసుకుంటా. డెఫినెట్లీ అంతే. ఓకే రండి. అది హార్షియాలిటీ వేస్తే మీకే తెలిసిపోతుంది. అంతే, రైట్. తనూజ, కానీ పాయింట్ బై పాయింట్ నేను చెప్తున్నాను, కొంచెం స్లోగా చెప్తున్నాను, కానీ తెలుగులో ట్రై చేస్తున్నాను. ఓకే, ముందుగా ఫస్ట్ పాయింట్ మీరు చెప్పారు, నా రీజన్తో చాలా గొడవ అవుతుంది ఇంటిలో. ఓకే, ఐ డోంట్ అగ్రీ కి మా వల్ల, ఓకేనా, మా వల్ల చాలా గొడవ అవుతుంది. నాతో కూడా టూ మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్. కొంచెం చాలా అన్యాయం అయిందా నాతో కూడా. బట్ నేను ఆ ఇష్యూ పెట్టుకొని గొడవ పెట్టలేదు, వాయిస్ రేస్ చేయలేదు. నేను साइलेंट గా కూర్చి మా रूम के आई वेंट देयर एंड सैट. मैंने कोई फाइट नहीं किया, कुछ नहीं बोला. ओके, सो